దీంతో కాంపాక్షన్ టెస్ట్ చేస్తాం. అండ్ ఇది మీకు తెలుసు కాంక్రీట్ మిక్సర్. అండ్ దిస్ ఈజ్ హాట్ ఎయిర్ టెంపరేచర్ ఓవెన్, హాట్ ఎయిర్ ఓవెన్. అండ్ ఇది కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ ఎక్విప్మెంట్. అండ్ దిస్ ఈజ్ VB కన్సిస్టోమీటర్. ఇది కంప్రెషన్ టెస్టింగ్ మిషన్. అండ్ ఇది క్యూరింగ్ ట్యాంక్. దీంట్లో సర్టెన్ టెంపరేచర్ పెట్టుకొని క్యూరింగ్ చేస్తాం క్యూబ్స్ని. ఇది కూర్చునే ఏరియా. అండ్ మేము M20 మిక్స్ డిజైన్ చేసాం. సో దాని యొక్క క్రైటీరియా ఇది. అండ్ మేము ప్రిపేర్ చేసిన క్యూబ్స్ ఇవే. వీటి యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 15 సెంటీమీటర్స్, అరౌండ్ 150 mm. హైట్, లెంత్ అండ్ విడ్త్ 150 mm ఉంటాయి. ఇప్పుడు మేము వీటిని ఫ్రీ చేయబోతున్నాం. అంటే ఇవన్నీ విప్పేస్తున్నాం. విప్పేసి వీటిని క్యూరింగ్ చేస్తాం. అంటే ఈ వాటర్ పూల్లో మేము వాటిని క్యూరింగ్ చేస్తాం, తీసిన క్యూబ్స్. సో మా క్యూరింగ్ ప్రాసెస్ వచ్చేసి 7 days, 21 days అండ్ 28 days ఉంటాయి. సో ఆ డేస్లో మేము కంప్రెషన్ టెస్ట్ చేస్తాం ప్రతి ఒక్క క్యూబ్కి. ఆ మౌల్డ్స్ నుంచి తీసేసాం. ఇప్పుడు వీటిని క్యూరింగ్ చేయాలి వాటర్లో వేసి. ఇప్పుడు కంప్రెషన్ టెస్ట్ చేయబోతున్నాం. ఇదే కంప్రెషన్ టెస్ట్ చేసే మిషన్. సో మేము చేసిన క్యూబ్స్ అనేది ఆఫ్టర్ క్యూరింగ్ మేము వాటిని టెస్ట్ చేయబోతున్నాం, 3 క్యూబ్స్ని. సో ఇక్కడ మనకి రీడింగ్ కనిపిస్తాయి. అండ్ ఇదే కంప్రెషన్ మిషన్. సో ఇక్కడ క్యూబ్ని కంప్రెషన్ చేసి అది ఎంత లోడ్ అనేది బేర్ చేస్తుందో మేము క్యాలిక్యులేట్ చేస్తాం. సో చూద్దాం అది ఏ లోడ్ దగ్గర క్రాక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూస్తే 250 దగ్గర క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ ఫర్ సెకండ్ క్యూబ్ సేమ్ టెస్ట్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. సో మీరు చూసినట్లయితే దీనికి కూడా సేమ్ అలానే క్రాక్స్ ఫామ్ అవుతాయి. సో హియర్ యూ కెన్ సీ అక్కడ కార్నర్లో క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ దీనికి కూడా రీడింగ్స్ వచ్చాయి. ఇది థర్డ్ క్యూబ్. సో దీనికి కూడా సేమ్ అలానే చేసాం. థర్డ్ క్యూబ్ కూడా క్రాక్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ రీడింగ్స్ ఉన్నాయి. మీరు చూస్తే దీనికి ఇంకా చాలా బాగా కనపడుతున్నాయి క్రాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.